ఉగ్రవాదులు దాడి జరిగింది కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? దగ్గరమే అన్న. ఎందుకంటే ఓన్లీ జమ్మూ కాశ్మీర్ అని కాదు, మన భారతదేశం మీద జరిగిన దాడి అనుకోవాలి. ఎవరో వచ్చేసి మన దేశంలో ఉండి మన దేశం మీద అటాక్ చేయడం అంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఒకసారి ఆలోచన. ఇక్కడ 140 కోట్లు ఉన్నాం మనం. బయట దేశాలు చిన్న చిన్న దేశాలు పాకిస్తాన్ నుంచి అంటున్నారు మాక్సిమం 30-40 కోట్లు ఉన్నారు. వాళ్ళు వచ్చి మన మీద అటాక్ చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉన్నది. మెయిన్ గా మిలిటరీ డ్రెస్ వేసుకున్నారని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో పాయింట్లు ఇప్పి మరి చెక్ చేసి మీరు హిందువా ముస్లిమా అని చెక్ చేసి మరి చంపారు అంటున్నారు. అది కాక రీసెంట్ గానే పెళ్లి అయిందట కదా వాళ్ళకు. పాపం ఒక జంట రీసెంట్ గా 1 మంత్ అయింది, లాస్ట్ ఏప్రిల్ ఈ మంత్ 16వ తారీఖు సంథింగ్ ఏదో ఉన్నారు. రీసెంట్ గా మ్యారేజ్ అయిన జంట ఉన్నదంట. ఇతర దేశాల వాళ్ళు ఉన్నారు. టోటల్ టూరిజాన్ని దెబ్బ కొట్టాలి, ఆర్థికంగా వీళ్ళని దెబ్బ కొట్టాలనే ప్రయత్నంలో భాగమే అంటున్నారు. సేమ్ టైం ప్యాంట్లు ఇప్పి మరి హిందువా ముస్లిమా అని తెలుసుకొని చంపారంటే మతపరమైన అటాకులు కూడా జరుగుతున్నాయని అర్థమవుతుంది. సో ముందుగా ఇటువంటి ప్రాంతాల్లో మన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్ గా ఉండాలి. మన లోకల్ గవర్నమెంట్ ఉండాలి, ఆడ మున్సిపాలిటీ తరఫున ఏదో ఒక అంబులెన్స్ అరేంజ్ చేసి. అంటే కేవలం హిందూ అని ఒక్కదాన్ని బట్టి చంపిరా లేకపోతే ఎట్లా అనుకుంటారు? సో కొంతమంది అయితే అదే అంటున్నారు, పాయింట్లు ఇప్పి మరి చెక్ చేసి అంటే తను కట్ చేసుకుంటారు కదా కొంతమంది. సో హిందూ ముస్లిం కాదా అని చెప్పేసి తెలుసుకొని కట్ చేశారని కొంతమంది ఐడి కార్డు చెక్ చేశారు. అంటే వీళ్ళు ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఏంటంటే ప్రభుత్వానికి ఆదాయం సంపాదించే మార్గాల్లో పనిచేస్తుంటారు కదా. ప్రభుత్వానికి 1 లక్ష రూపాయలు తీసుకుందాం అనుకుందాం, వాటి వల్ల 1 కోటి రూపాయలు ఆదాయం వచ్చింది గవర్నమెంట్ కి. సో ఆర్థికంగా ఎదుగుతుంది కదా భారతదేశం ఆర్థికంగా ఎదిగినప్పుడు ఏం జరుగుతుంది, కొంచెం బలం వస్తుంది మనకి. డబ్బులు ఉన్నాయంటే కొంచెం బలం వస్తుంది. ఏదైనా కొనాలి, ఇతర దేశాల నుంచి రక్షణ కాపాడుకోవడానికి, రక్షణ ఆయుధాలు సమకూర్చుకోవడానికి కొంచెం ఆర్థికంగా ఎదుగుతాం కదా, డబ్బులు ఉంటాయి కదా. సో ఆర్థిక మూలాలను చంపేస్తే అంటే టూరిజం మెయిన్ గా మన దేశంలో ఉన్న టూరిస్టులు కావచ్చు, ఇతర దేశంలో ఉన్న టూరిస్టులు కావచ్చు, వెళ్ళి అక్కడ ప్రశాంతత కోసం గడిపోతున్నప్పుడు వాళ్ళకి 10 రూపాయలు ఖర్చు అయ్యేది, ఒక 1000 రూపాయలు ఖర్చు అయ్యేది కదా. సో అందులోకి ఒక 100 రూపాయలు గవర్నమెంట్ పన్ను రూపంలో పోతే ఆర్థికంగా మనం ఎదుగుతాం కదా. సో అలా ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టేస్తే, మతపరంగా కూడా దెబ్బ కొట్టేస్తే వీళ్ళకి భయం పుట్టించవచ్చు అనే కొన్ని ఆలోచనలో కొన్ని దేశాలు చేస్తున్న ప్రయత్నాలు అంటున్నారు. అలాగే నేను మిలిటరీ అధికారి వాయిస్ మాటలు కూడా వినొచ్చాను, వీడియో చూసి వచ్చాను అనమాట. మన ఆర్థిక మూలాలను దెబ్బ కొడితే మనం ఎదగకుండా అయిపోతాము. లాస్ట్ ఒకటి జరిగింది 26 ముంబైలో. ముంబై మన ఆర్థిక రాజధాని, దేశానికి ఆర్థిక రాజధాని కదా. సో ఈ 6 ఏళ్లలో ఆర్థికంగా ఎదగడానికి చాలా కష్టం అవుతుందంట. అంటే ఇతర దేశాల నుంచి టూరిజం రాకుండా పడిపోయింది. మన దేశంలో ఉన్న టూరిస్ట్ కూడా ఆడికి వెళ్ళకుండా తగ్గిపోయారు. సో ఆర్థికంగా ఎదగట్లేదు. ఆర్థికంగా ఎదగినప్పుడు దేశాభివృద్ధి కుంటుపడుతుంది కదా. సో ఇలా ఆర్థిక మూలాన్ని దెబ్బ కొడితే, అక్కడ భయం పుట్టించేస్తే సో దేశం ఆర్థికంగా ఎదగదు. ఇతర దేశాల మీద అటాక్ చేయడానికి వీనికి ఆయుధాలు ఆయుధాలు కొనుక్కోవడానికి డబ్బు దొరకదు కదా. సో అలాగా కుంటుపడిపోద్ది, భయంతో ఉండిపోద్ది. సో ఆటోమేటిక్ గా మనం మళ్ళీ ఇంతకు ముందు లాగానే ఒక 400-500 ఏళ్ళు వీళ్ళ మీద అటాక్ చేసి ఆర్థికంగా దోషించచ్చు, టోటల్ గా అంతమొందించవచ్చు అనే ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారంట. రే భారతదేశం రా బాబు, ఒక్కసారి గూసుకే మారే అనుకో, ఇంట్లోకి వచ్చి దూరి కొట్టింది అనుకో, సర్జికల్ స్ట్రైక్ చేసేది చూసారా, ఆ టైంలో మళ్ళీ ఒకసారి దూరి కొట్టారనుకో మీ పునాదులు కదిలిపోయి. ఎందుకని మన నిఘా వర్గాలు వాళ్ళని ఉగ్రవాదులని కనిపెట్టలేకపోయాయి? సో మనం ఎందుకని విఫలమయ్యారు? ఖచ్చితంగా విప్లవత కనబడుతుంది, మిలిటరీ డ్రెస్ లో కనబడుతున్నారు. అంటే అక్కడ లోకల్ అంటే అంత విచ్చలవిడిగా వాళ్ళు అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ ఎంత సపోర్ట్ చేస్తున్నారో అర్థం చేసుకోండి. సో అటువంటి ప్రాంతాలకు పోవటం రావటం సహాయం చేయడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటదంట అక్కడ. సో అటువంటిప్పుడు మన వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి కదా. మళ్ళీ బార్డర్ లో ఉండే రాష్ట్రాలు, బార్డర్ లో ఉండే ప్రాంతాలు, సో ఆటోమేటిక్ గా మన మిలిటరీ ఉండాలి, అక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్ ఉండాలి, మున్సిపాలిటీ ఉండాలి, ఒక అంబులెన్స్ అరేంజ్ చేయాలి గవర్నమెంట్. ఎందుకంటే సో అటాక్లే కాదు, నార్మల్ గా కూడా చల్లగా ఉంటుంది కాబట్టి వాతావరణం హైట్ పోయిన కొద్దీ గాలి పీల్చుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ మంచు ప్రాంతాలు జారి కింద పడిపోవచ్చు. జారి కింద పడిపోయినప్పుడు ఆ సహాయం చేయడానికి కూడా అవకాశం లేని ప్రాంతాలు అంటున్నారు. సో ఆడ ముందుగానే కొంచెం ఉండి మనం కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఉంటే మంచిది. మనలు కూడా ముందు జాగ్రత్తలు లేకపోవడం కూడా మన మైనస్ కూడా కనబడుతున్నాయి. సో సేమ్ టైం అటాకులు జరిగింది అనేది దాన్ని అసలు ఉపేక్షించే పనే లేదు. ఖచ్చితంగా ఎవరైనా సరే దొరకబట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత ఎవరన్నా అక్కడికి ఆ టూరిస్ట్ ప్లేస్ కి పోవాలంటే చాలా భయపడతారు. బయట దేశాలలో ఇంకా రాను కూడా రాడు, ఆలోచన కూడా రాదు అడిగి. మన దేశాలలో అయితే టోటల్ గా భయపడతారు, అడిగి పోరు. ఆటోమేటిక్ గా ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోతుంది. బలంగా ఆర్థికంగా మనం బలం రాదు, దొరకదు, సంపాదించలేము, భయం వేస్తుంది. ఎవరు రావట్లేడు, ఎలా సంపాదించుకుందాం, ఎలా ఆయుధాలు సమకూర్చుకుందాం. సో ఆటోమేటిక్ గా వచ్చేస్తారు. చైనా వాడు పాకిస్తాన్ ఇతర దేశాలు వచ్చేస్తారు, అటాక్ చేస్తారు, మళ్ళీ 400 ఏళ్ళు పరిపాలించేసుకోవాలి. సో దీనిపైన మన మోడీ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఖచ్చితంగా ముందు జాగ్రత్త తీసుకోవాలి.
టూరిజం అని కాదు భయ్, బార్డర్ లో ఉండే ప్రతి ప్రాంతాల్లో మన మిలిటరీ ఉండాలి, అక్కడ లోకల్ గవర్నమెంట్ ఉండాలి, అంబులెన్స్ అరేంజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అటాక్ చేసిన కనీసం పట్టుకోలేకపోయాము, కనీసం మన వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆప్షన్ ఉంటుంది కదా. సో ఒక అంబులెన్స్ అరేంజ్ చేసి, ఒక చిన్న చిన్న డాక్టర్లు అరేంజ్ చేసేసి, ఒక ఇద్దరు మిలిటరీ అధికారులను అరేంజ్ చేస్తే కాపాడుకోవడానికి ప్రయత్నం. అందులో అక్కడ ఉన్న ఒక లోకల్ వ్యక్తి, ముస్లిం వ్యక్తి, చూడండి ఇప్పుడు ముస్లిం అటాక్ చేసిన పాకిస్తాన్ అంటున్నారు, కానీ అక్కడ ఉన్న ఒక ముస్లిం వ్యక్తి మన వాళ్ళని కాపాడటం చేసే ప్రయత్నంలో తీవ్రవాదులను అడ్డుకునే ప్రయత్నం అతను కూడా చనిపోయినట్టు. సో ఇక్కడ కుల మతాలకు కూడా మనం లింక్ పెట్టొద్దాడు. ఒక ముస్లిం అబ్బాయి చనిపోయాడు మనల్ని కాపాడే ప్రయత్నంలో. సో ఇక్కడ కులాలు మతాలు ఉన్నది, దేశ ఆర్థిక వ్యవస్థని గుంటుపడడానికి చేసే ప్రయత్నాలను ఇతర దేశాలే. సో అన్ని విధాలు ఉన్నాయి కాబట్టి మన ఇంటెలిజెన్స్ కూడా కొంచెం ముందు జాగ్రత్తగా అక్కడ మిలిటరీని ఏర్పాటు చేయాలి. లోకల్ గవర్నమెంట్ ద్వారా అంబులెన్స్ అరేంజ్ చేసి అక్కడ ఉన్న లోకల్ అధికారులని, పోలీసులని, లేదంటే గవర్నమెంట్ తరఫున లోకల్ లీడర్స్ ఉంటారు కదా, సపోర్ట్ చేసేవాళ్ళు, పబ్లిక్ సపోర్ట్ చేసేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు. సో అటువంటి వాళ్ళు అరేంజ్ చేసి మనం ముందు జాగ్రత్త మనం తీసేసుకొని, సో ఇటువంటి అటాక్లప్పుడు కనీసం మన ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని ఏదో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.